నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. సో అసలు ఈ కథ ఎలా, ఎక్కడ, ఎప్పుడు పుట్టింది? అండ్ చాయ్ వాలా అని స్టార్ట్ చేశారు, అఫ్ కోర్స్ ఇప్పుడు చేంజ్ టు నవాబ్స్ కేఫ్. అయితే రెగ్యులర్గా ఇది చాయ్ అనేది మన వాడుకలో ఒక రెగ్యులర్ థింగ్ లాంటిది. అలాంటి దాంతో ఒక ఫ్యామిలీ డ్రామాని చూపించాలి, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ని చూపించాలి అన్న థాట్ మీకు ఎలా వచ్చింది? దిస్ లైక్ కేమ్ ఫ్రమ్ యువర్ రియల్ లైఫ్ థాటా లేదంటే ఏంటి? సో బేసిక్గా నేను మా ఫాదర్తో ఎక్కువ కనెక్టెడ్ అండి. ఓకే. అంటే ఎంత కనెక్టెడ్ అంటే ఎక్కువ మాట్లాడుకోం, కానీ ఏదో ఒక చిన్న Emotion. ఇష్టం ఉంటుంది. అంటే ఆయన మీద ఒక చిన్న ప్రేమ ఇది ఉంటుంది. సో మా నాన్నమ్మకు ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఓకే. ఆ టైంలో అంటే బేసిక్గా ఏదో మిస్ అవుతున్నాం, అంటే మన పేరెంట్స్ని మనం టైం ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటివి మా ఫాదర్ లైఫ్లో నేను చూశాను. ఓకే. సో అక్కడ నాకు అరే ఒక డ్రైవ్ చెప్దాం అనేది అక్కడి నుంచి పుట్టిందండి. ఓకే. సో అలాంటి దానికి ఈ చాయ్ వాలా అనేది అంటే ప్రతి ఫ్యామిలీకి ఒక లెగసీ ఉంటుంది. అంటే లెగసీ అనేది త్రూ అవుట్ కొంతమంది ఎందుకు మనకి దీనివల్ల మనకి ఏం వచ్చేది ఉండదు, అసలు ఒక రూపాయి కూడా ఆదాయం ఉండదు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్ల నా బిజినెస్ నేను చేసుకుంటాను, హ్యాపీగా ఉంటాను అని అనుకుంటారు. కానీ ఒక లెగసీ అనేది మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తే కొన్ని జనరేషన్స్ మనల్ని గుర్తుపెట్టుకుంటాయి. సో అది ఈ బ్లెండ్ ఆ బ్లెండ్ రెండు బ్లెండ్ చేద్దాం అనేది ఐడియా అండి. సో దాని నుంచి కోర్ వచ్చింది. అయితే మీరు కథ రాసుకున్నప్పుడే ప్యూర్ గా ఫిక్స్ అయ్యారా, ఇలా వీళ్ళతో వెళ్దాము అని చెప్పి శివ గారితో కానీ రాజు నాకు బేసిక్ గా శివ చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే సినిమా కంటే ముందే తెలుసు నాకు హీరో ఇలాగంటే నా ఫ్రెండ్. అంటే చాలా డిస్కస్ అంటే నాట్ జస్ట్ సినిమా అండి. సో అలా మాకు కంఫర్ట్ జోన్ ఉంటుంది. సో అందుకే సెట్ లో కూడా చాలా ఫ్రెండ్లీగా బ్రో ఇలా చేద్దాం అంటే లేదు బ్రో, అందుకే అసలు దేనికో ఒప్పుకోలేదు. ఫ్రెండ్ మోనార్క్ ఫ్రెండ్. సో ఈ బాండింగ్ ఉందండి. బాండింగ్ రావడం వల్ల ఎట్ ద సేమ్ టైం రాజీవ్ గారితో కొన్ని ఇయర్స్ పరిచయం ఉంది చెప్పారు. సో ఉండడం వల్ల ఆయనలో సెన్సిటివిటీ ఉంటుంది ఆయన ఫేస్ లో. సో ఈ కథకి ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన అయితే కరెక్ట్ గా పోర్ట్రే చేయగలుగుతారు అనేది మైండ్ లో ఉంది. సో ఎప్పుడైతే అనుకున్నానో వెళ్ళాను, కథ చెప్పాను, ఆయన సపోర్ట్ చేశారు, బాగా చేశారు. యాక్చువల్లీ సినిమాలో ఆయన ఈ సినిమాకు ఉండడం ఒక యాడ్ ఆన్ డెఫినెట్లీ అడ్వాంటేజ్. ఓకే. సో అది బాగా తీసుకెళ్లారు డ్రైవ్ అంతా. మీ నాన్నగారు ఏం చేస్తుండేవారండి? మా డాడీ జర్నలిస్ట్ అండి. ఓకే. మీరు ఆ లెగసీని ఎందుకు కంటిన్యూ చేయలేదు? నేనా అండి, నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాకపోతే ఎనీథింగ్ ఈజ్ ఆర్ట్ కదండి. అవును. ఈవెన్ జర్నలిజం కూడా మీడియా. అవును. సో ఆ వేలోనే వస్తుంది, అదే అందుకే సినిమాని ఎత్తుకున్నాం అండి. తీసిన తర్వాత ప్రచారం చేయడం కాదు, నేను తీసిందే ప్రచారం చేయాలి అన్నట్టు యు చేంజ్ అన్నమాట యువర్ పాత్. ఇందాక ఆయన అన్నారు కదా కిడ్స్ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు. ఎస్ ట్రూ. బాగుంది. అండ్ ఫస్ట్ అసలు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు మీ సినీ కెరియర్ ని? నేను బేసిక్ గా క్రాంతి మాధవ్ గారి దగ్గర చేశానండి. సూపర్. సో ఆయనే నాకు ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి నేను పని నేర్చుకోవడానికి కానీ అన్నిటికీ సపోర్ట్ చేసింది ఆయనే అండి. ఓకే. ఈ కథ రాసుకున్న తర్వాత ఎవరికి చెప్పారు? మీ గురువుకి వెళ్ళి చెప్పానండి. క్రాంతి గారికి ఫస్ట్ నరేషన్ ఇచ్చాను. ఓకే. బాగా చేయరా అన్నారు, అంతే. ఫైనల్ అవుట్పుట్ చూపించారా? చూసారండి, సినిమా చూసారు. చూసిన తర్వాత ఏం చెప్పారు? బాగా చేసేవరా అని. బాగా చేయరా, బాగా చేసేవరా. సూపర్ అసలు. అండ్ కమింగ్ టు శివ గారు, లైక్ ఫాదర్ అండ్ సన్ బాండ్ మేబీ ఇది త్రూ అవుట్ ద క్యారెక్టరైజేషన్, త్రూ అవుట్ ద లెంత్. బట్ అనగనగాలో అది కూడా చిన్న మిట్ అయినా అది కూడా దట్ ఇస్ ఆల్సో ఫాదర్ అండ్ సన్ కనెక్షన్ ఉంది. మీరు అసలు ఆలోచించలేరు కదా? లేదు, నాకు యాక్చువల్లీ ఆ సినిమా డైరెక్టర్ యాక్చువల్లీ సన్నీ కూడా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ నాకు. అంటే తను బేసిక్ గా కథ రాయడానికి దాన్ని యూనో ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసు నాకు. బేసిక్ గా సినిమా జర్నీ అంతా. సో ఎప్పుడైతే కథ నరేట్ చేసాడో జస్ట్ ఒక ఒపీనియన్ కథ చెప్పాడు. దెన్ హీ సెడ్ ఈ ఎండ్ లో మాత్రం నాకు ఐ వాంట్ ఆ కిడ్ గ్రో అప్ అయిన తర్వాత ఐ వాంట్ టు సీ ది ఆడియన్స్ టు సీ దట్ క్యారెక్టర్ విజువల్ గా. అది డెఫినెట్ గా యూనో ఇట్ విల్ బి అ నైస్ ఎడిషన్, అది నువ్వే చేయాలనేసి ఐ సెడ్ ఇమిడియట్లీ ఫర్ యూ అసలు 100%. యా, అంటే ఐ థాట్ డెఫినెట్లీ అది యూనో ఒక 1.5 minute 2 minute అపియరెన్స్ కదా, యూనో వాట్ డిఫరెన్స్ విల్ ఇట్ మేక్ అనే
పర్స్పెక్టివ్ లో నేను అనుకున్నా, అంటే నేను ఐ వాంటెడ్ టు సపోర్ట్ మై ఫ్రెండ్ ఓకే సన్నీ అంతే. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దట్ 2 minutes క్రియేటెడ్ హ్యూజ్ ఇంపాక్ట్ అండి. ఎగ్జాక్ట్లీ చాలా మంది చూసిన ఆడియన్స్ అందరూ కూడా దే సెడ్ ఇట్ ఫెల్ట్ లైక్ రిడెంప్షన్. కానీ మీరిద్దరు చాలా అంటే మీ క్యారెక్టరైజేషన్ కి బుడ్డోడ్ క్యారెక్టర్ కింద ఆ బుడ్డోని పెట్టొచ్చు, ఎందుకంటే మీరిద్దరు యాప్ట్ ఉంటారు, చైల్డ్ వర్షన్ లాగానే ఉంటారు, అందుకనే చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయాం. అక్కడ కూడా లెగసీని కంటిన్యూ చేస్తారు. అండ్ యాక్చువల్లీ సన్నీ కూడా హీ వాంటెడ్ సంబడి హూ హ్యాస్ సుమంత్ గారి మేనరిజమ్స్ కనిపించాలి అని. సో సినిమా చూసిన యాక్చువల్లీ మీరు అన్నదే అన్నారు, అవును కిడ్ అండ్ మై క్యారెక్టర్ అని చాలా సిమిలర్ ఫేస్ కట్ ఉంటుంది, మొత్తం స్కిన్ టోన్ కావచ్చు, ఫేస్ ఫీచర్స్ కావచ్చు అలా. సార్ మరి ఏంటి మన సినిమా గురించి ఎలాంటి ప్రమోషనల్స్ ప్లాన్ చేశారు ఇప్పటి నుంచి, అండ్ థియేటర్స్ ఇవన్నీ మాట్లాడేసుకున్నారా? Everything is planned. Everything is planned. We also releasing in US also. ఓకే Okay. అండ్ ఈ ఫిలిం ని సురేష్ ప్రొడక్షన్స్ ఇంకా ఏషియన్ వాళ్ళు కలిపి రిలీజ్ చేస్తున్నారు ఫిలిం ని. SP ప్రొడక్షన్ రిలీజ్ చేస్తుంది. సో దే ఆర్ సపోర్టింగ్ ఎ లాట్. బేసిక్ గా సురేష్ గారికి అంత ఒక పట్టాన్న అంత చాలా పిక్కీగా They ఉంటారు watching అని movie. చెప్పేసి Yeah, ఆయన చాలా పిక్కీగా ఉంటారు. డిసిజన్ అవును, సినిమా right. అన్నది అందరి దగ్గర వింటూ అంటాం. ఆయన ఓకే అన్నారంటే చాలా వరకు వెరీ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మనం చూస్తూ ఉన్నాము Sure, sure. బ్యానర్స్ Definitely. కాబట్టి. Yes. సో మీ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ రెండు బ్యానర్లు ఓకే చేయడం తోటి అర్థమైపోతుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అని పడకూడదు, జెన్యున్ గా చేసామండి, అది నచ్చితే హ్యాపీ. అంటే సినిమా అనేది అందరికి ఒక కైండ్ ఆఫ్ సినిమా నచ్చకపోవచ్చు అండి. అండ్ ఆల్సో దానికి వీఆర్ ఓపెన్ టు దట్. అంటే మా సినిమా నచ్చినా నచ్చకపోయినా వీఆర్ డెఫినెట్లీ ఓపెన్ టు ఇచ్చింది జెన్యున్ అటెంప్ట్ ఇచ్చాం. ఆనెస్ట్ గా కష్టపడి అయితే చేసాము, చాలా నిజాయితీతో చేసాము ప్రతి ఫ్రేమ్ జాగ్రత్తగా. అరే ఇప్పుడు మన ఆ సినిమా తపన, చూడాలంటే తాపత్రయం కనపడుతుంది మీ ముగ్గురులో. ఇంత ముందు రాజు గారు చెప్పినట్టు వన్ మోర్ థింగ్ కమింగ్ టు అసలు ఈ సినిమా అవ్వడానికి ఫస్ట్ రీజన్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు. అంటే ఆయన ఆల్మోస్ట్ నాకు ఒక 4 years నుంచి జర్నీ, అంటే ప్రొడ్యూసర్ కంటే నాకు మా బిగ్ బ్రదర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సూపర్. సో నాకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా లేదులే ప్రమోట్ చేద్దాం 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 అని ఇన్ని ఇయర్స్ ఒక మనిషి మీద ఇంత బ్రెయిన్ పెట్టి ట్రావెల్ అవడం అనేది అంత ఈజీ కాదు. సో అంతే రకంగా ప్రొడ్యూస్ సపోర్ట్ చేశారు. సినిమాకి ఏం కావాలో అన్ని ఇచ్చారు, అన్ని చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. అండ్ యుఎస్ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 6 times తిరిగారు ఆయన ఇప్పుడు దాకా ఈ సినిమా కోసం నా కోసం. సో ఆయన సైడ్ నుంచి ఆ సపోర్ట్ ఉండడం వల్ల ఇది చేస్తున్నాం అండి. ఓకే అంతే. అండ్ కమింగ్ టు మీ దాకా వస్తే కనుక మీరు దాని నుంచి అంటున్నారు మేము ట్రూ అటెంప్ట్ చేసాము, చాలా జెన్యున్ గా మా వరకు మా వంతు కృషి మేము చేసాము అంటున్నారు. దట్ ఆల్ వీ కెన్ సీ ఆన్ యువర్ గ్లిమ్స్ కి, ట్రేజర్స్ కి, ట్రైలర్స్ కి చూస్తాం మేము. అది అర్థమవుతుంది కూడా, అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే కొన్ని సినిమాలు మనం స్పెసిఫిక్ గా గుర్తుపెట్టేసుకుంటాం. అప్పుడు తండ్రి కూతురు అంటే డాడీ అనొచ్చు, ఇప్పుడు రీసెంట్ వాళ్ళకి హాయ్ నాన్న అనొచ్చు, అలాగే నాన్న అనగానే నాన్నకు ప్రేమతో అనొచ్చు, అండ్ జెస్సీ అనొచ్చు, అండ్ రేపొద్దున్న మన నవాబ్స్ కేఫ్ అనొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అంతే కోర్ ఎలిమెంట్స్ ఉంటుందా? ఎమోషన్ ఎంతవరకు డ్రాగ్ తీసుకొచ్చారు, లైక్ ఆడియన్స్ ఎంత కనెక్ట్ అవుతారంటే ఏం చెప్తారు? మీరు నిజ జీవితంలో చూసినవన్నీ రిలేట్ అవుతారండి. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.